వెబ్ అనాలిటిక్స్ కేటగిరీస్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ సైట్ వెబ్ అనాలిటిక్స్ అంటే ఏవైతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మన వెబ్సైట్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటిని ఆఫ్ సైట్ వెబ్ అనాలిటిక్స్ అంటారు. లైక్ ఇప్పుడు సర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్ కానీ, సోషల్ మీడియా మెన్షన్స్, ఆన్లైన్ రివ్యూస్, ఇవన్నీ వెబ్సైట్ బయట ఫ్యాక్టర్స్ మన వెబ్సైట్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇవి ఆఫ్ సైట్. ఆన్ సైట్ అంటే ఏవైతే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మన వెబ్సైట్ని ఎఫెక్ట్ చేస్తున్నాయో దాన్ని ఆన్ సైట్ వెబ్ అనాలిటిక్స్ అంటారు. వాటిని అనాలిసిస్ చేయడం, లైక్ యూజర్ ఎంత విజిట్ చేస్తున్నారు, క్లిక్స్, కన్వర్షన్స్, ఇదే అనమాట ఆఫ్ సైట్ ఆన్ సైట్ అనాలిటిక్స్ అంటే. ఆఫ్ సైట్ వెబ్ అనాలిసిస్ అంటే ఏవైతే బయట ఫ్యాక్టర్స్ మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ని ఓవరాల్గా ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటిని అనలైజ్ చేయడం ఆఫ్ సైట్ వెబ్ అనాలిటిక్స్. ఆన్ సైట్ వెబ్ అనాలిటిక్స్ అంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, అంటే యూఐ బాగాలేదా, లేకపోతే యూజర్ ఎంగేజ్మెంట్ బాగాలేదా, కంటెంట్ మంచిగా ఇస్తారేమా. సో ఈ వెబ్సైట్ లోపల ఉన్న ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏమైతే ఎఫెక్ట్ చేస్తున్నాయి వెబ్సైట్ పర్ఫార్మెన్స్, దాన్ని అనలైజ్ చేయడాన్ని ఆన్ సైట్ వెబ్ అనాలిటిక్స్ అంటారు. ఈ వెబ్ అనాలిటిక్స్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనము వెబ్ డేటా నుంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కలెక్ట్ చేస్తాం కదా. వెబ్ డేటాని యూజర్ నుంచి కలెక్ట్ చేసినాక దాన్ని అనలైజ్ చేయాలి, లేకపోతే ఆ వెబ్ డేటా కలెక్ట్ చేసి అనలైజ్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ వచ్చేసరికి గూగుల్ అనలిటిక్స్ ఉంటుంది. గూగుల్ అనలిటిక్స్ నువ్వు అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అయినాకనే యాడ్ ప్రాపర్టీ ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ ఇచ్చేసినాకనే అది ఒకటి ట్రాకింగ్ కోడ్ ఇస్తుంది. ట్రాకింగ్ కోడ్ ఏమి ఇస్తుంది, జావా స్క్రిప్ట్ ట్రాకింగ్ కోడ్ ఇస్తుంది. అది తీసుకుపోయి నువ్వు ఏం చేయాలి, ఎడిట్ ట్యాగ్లో పేస్ట్ చేయాలి. ఈ ఆటోమేటిక్గా అప్పటి నుంచి నీది ఏదైతే యాక్టివిటీస్, ఎంతమంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు నీ వెబ్సైట్కి, ఎంత సెషన్ డ్యూరేషన్ ఎంతసేపు ఉంటున్నాడు, ఆడ ఎగ్జిట్ పేజ్ ఏంటిది, లోడింగ్ పేజ్ ఏంటి, టాప్ విజిట్స్ ఏంటి, టాప్ పేజ్ ఏంటి, అంటే ఏది ఎక్కువ చూస్తున్నాడు నీ వెబ్సైట్లో, అంత ఇన్ఫర్మేషన్ అంటే గూగుల్ అనలిటిక్స్ ఇస్తుంది. చాలా పాపులర్ అండ్ ఫ్రీ టూల్ అనమాట, ఎవరైనా వాడచ్చు. ఇంకా అడోబ్ అనాలిటిక్స్ అనేది ఎంటర్ప్రైజ్ లెవెల్, ఒక ఆర్గనైజేషన్ వెబ్సైట్ డెవలప్ చేసినాకో దే కెన్ గో విత్ అడోబ్ అనాలిటిక్స్ అనమాట. ఈ ఎంటర్ప్రైజ్ ఆర్గనైజేషన్ లెవెల్ అనాలిటిక్స్ ఇస్తుంది. ఇక మ్యాటోమీ అనేది పీవీక్ అంట, ఇది ఒక ఓపెన్ సోర్స్ అండి, ఫ్రీ టు ఆల్. తర్వాత క్లిక్కీ, ఇది ఒక రియల్ టైం వెబ్సైట్ ట్రాకింగ్. ఇవన్నీ టూల్స్, సాఫ్ట్వేర్స్ మనం వెబ్ అనాలిటిక్స్ని పర్ఫామ్ చేయడానికి పనికొస్తాయి. ఇక వెబ్ అనాలిటిక్స్ ఎవల్యూషన్ చూసుకుంటే ఎర్లీ స్టేజ్ 1990s బేసిక్ ఇట్ కౌంట్సే ఉండే, అంటే అది జస్ట్ వచ్చి చూసి పోతాడు. ఇట్ కౌంట్ అంటే ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ కావాలని వెబ్సైట్కి అడిగిన, ఆ వెబ్సైట్ ఏం చేస్తుంది, వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ పంపుతుంది, వెబ్ సర్వర్ నుంచి డౌన్లోడ్. సో ఎన్నైతే ఒక రిక్వెస్ట్ వెబ్ సర్వర్ నుంచి బయట పోయినాకో ఆ రిక్వెస్ట్ ఒక్క రిక్వెస్ట్ని ఇట్ అంటారు అనమాట. అప్పుడు ఇట్ ఒకటే కౌంట్ చేస్తుంది. మిడ్ స్టేజ్ 2000s ఇక వెబ్ సర్వర్ లాగ్స్ వచ్చినాయి, అప్పుడు ఎంతమంది విజిట్ అవుతుండ్రు, ఎన్ని డౌన్లోడ్స్ అవుతున్న వెబ్సైట్ నుంచి అన్నీ తెలిసాయి. ఇక మోడర్న్ స్టేజ్ 2010 నుంచి ఇప్పటి వరకు మొత్తం వచ్చేసినాయి. క్లౌడ్ బేస్డ్ అనమాట, రియల్ టైమ్ అనాలిటిక్స్ చేస్తుంది. ఇక ఏఐ బేస్డ్ అనలిటిక్స్, మొబైల్ బేస్డ్ వెబ్ ట్రాకింగ్ అన్నీ తెలుస్తాయి. ఇక వెబ్ అనాలిటిక్స్ ఎందుకు అవసరం అంటే మనము యూజర్ బిహేవియర్, ఆడి వెబ్సైట్ పైన ఎట్లా బిహేవియర్ ఉంది, వాడు సాటిస్ఫై ఉన్నాడా, వాడికి కావాల్సినది దొరుకుతుందా అని తెలిసిపోతాయి. ఎందుకంటే వాడికి ఏమైనా ఫ్లాస్ ఉన్నాయి వెబ్సైట్ డిజైన్లో, అప్పుడే మనము ఇంప్రూవ్ చేయొచ్చు వెబ్ అనాలిటిక్స్ వల్ల. నావిగేషన్ ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా, ఇంకా వాడు మార్కెటింగ్ చేస్తాడు కదా, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు, ఆ అడ్వర్టైజ్మెంట్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఎంతమంది ఉన్నారు మన వెబ్సైట్కి, దానివల్ల మార్కెటింగ్ ఎంత మంచిగా పనిచేస్తున్నాయో తెలిసిపోతుంది. సేల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని అర్థమవుతాయి వెబ్సైట్లో. ఇప్పుడు వాడు కన్వర్షన్ రేట్ అంటే ఏంటంటే వాడు మన వెబ్సైట్కి వచ్చి యాడ్ టు కార్ట్ ప్రొడక్ట్, ఈ కామర్స్ వెబ్సైట్ అయితే వాడు ప్రొడక్ట్ సెర్చ్ చేసి యాడ్ టు కార్ట్ కొట్టి పర్చేస్ చేస్తాడు. సో ఇది మొత్తం యాక్షన్ వాడు అనుకున్న కంపెనీకి ఏం కావాలా, వాడికి సేల్స్ పెరగాల, పైసలు రావు. సో ఇదంతే చేసిండాడు. దీని అర్థం ఏంటిది, వాడు కన్వర్షన్ అనేది ఎక్కువ ఉంది, కన్వర్షన్ చేస్తున్నాడు. ఒక యూజర్ ఒక 10 మంది వస్తే 5 కన్వర్షన్, మొత్తం వాడికి అనుకున్న గోల్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఒక 10 మందిలో 9 మంది వెళ్ళిపోతున్నారు, బౌన్స్ రేట్ ఎక్కువ ఉంది, ఏం యాక్షన్ చేయకుండా. దీనివల్ల అది ఏమనుకుంటారు, వెబ్సైట్స్ అక్కడ లేదు, వాడు కావాల్సిన దొరుకుతుంది అందుకే వెళ్ళిపోతారు. సో ఇట్లా మనము సేల్స్ పెంచవచ్చు వెబ్సైట్ డిజైన్ ఫాల్స్ని సరి చేసి. ఇంకా ఏమైనా ట్రాఫిక్ సోర్సెస్, ఎక్కడ నుంచి వస్తున్నారు ట్రాఫిక్, నా మార్కెటింగ్ నుంచి వస్తున్నారా, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తున్నారా, సోషల్ ట్రాఫికా, లేకపోతే రిఫరల్ ట్రాఫికా, దానిపైన ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఒకవేళ సపోజ్ రిఫరల్ ట్రాఫిక్ ఎక్కువ వస్తుంది అనుకోవడం, ఆ రిఫరల్ ట్రాఫిక్ ఏం చేస్తారు, దానికి ఇంకా పైసలు ఇచ్చి రిఫరల్ ట్రాఫిక్ ఇంకా వేస్తారు, అట్లా అవుతారు. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్, అందుకు మనకు అవసరం అనమాట వెబ్ అనాలిటిక్స్. దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి కస్టమర్కి ఏం కావాలో అర్థమవుతుంది. తర్వాత మన కస్టమర్కి కావాల్సిన డిజైన్ యూసబిలిటీ, వెబ్సైట్ యూసబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కన్వర్షన్ రేట్స్ కూడా పెంచవచ్చు, అంటే వాడు స్టార్టింగ్ నుంచి వాడు యాక్షన్ మొత్తం
మనకు కావాల్సిన యాక్షన్ అంతా చేపించి బయట పంపించవచ్చు. ఇంకా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అది ఇప్పుడు ఒక 10 రూపాయలు పెట్టిన ఒక అడ్వర్టైజ్మెంట్కి 20 రూపాయలు వస్తున్నాయా, రిటర్న్ ఆడికి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వస్తుందా. 10 రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి పెట్టాను యాడ్కి, 20 రూపాయలు వచ్చి వాడి వెబ్సైట్లోకి వచ్చి ఒక 20 రూపాయలు ప్రోడక్ట్ పర్చేస్ చేసాడు. సో వాడి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోయింది, పెట్టిన పైసలకి డబ్బులు వచ్చింది. సో అది మనకు పెట్టిన మార్కెటింగ్ క్యాంపెయిన్స్ పెట్టిన పైసలు వస్తున్నాయో లేవో కూడా అర్థమవుతుంది అనమాట. మన ఈ మెజరబుల్ డేటా ప్రొవైడ్ చేస్తారు సో దట్ వీ కెన్ మేక్ డెసిషన్ ఫ్రమ్ ఇట్. ఇక లిమిటేషన్స్ వచ్చేసరికి ప్రతిసారి మనకి యూజర్స్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు సపోజ్ నేను ఫ్లిప్కార్ట్ వాడుతున్నా, అమెజాన్ వాడుతున్నా, నేను రేపు మింట్రా వాడతాను. ఎందుకు నేను అట్లా చేస్తున్నా వాడికి ఏం చేస్తాను, వాడి వెబ్సైట్ వాడికి ఏం తెలియదు. ప్రైవసీ ఇష్యూస్, కుక్కీస్ నేను బ్లాక్ చేసుకోగలుగుతాను, నా పర్సనల్ డేటా వాడికి పంపకుండా బ్లాక్ చేసుకోగలుగుతాను. ఇవి ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ నేను ఒక ఇన్కంప్లీట్ డేటా ఉన్నా ఒక యూజర్ని, ఎందుకంటే యూజర్ని బ్లాక్ ట్రాక్ చేయడం స్టార్ట్ చేసిండు, కుక్కీస్ యాక్సెప్ట్ కొట్టినా నేను కొన్ని రోజులైనాక నేను క్లియర్ కుక్కీస్ అని కొట్టేస్తాను. అప్పుడు నా యూజర్ అనేటువంటి నేను బ్లాక్ చేసిన కదా, డేటాని బ్లాక్ చేసిన కదా, సో ఇక నా డేటా అనేది వాళ్ళ దగ్గర పోదు, అట్లా అందుకే ఇన్కంప్లీట్ డేటా వెళ్ళిపోతుంది. ఇంకా స్కిల్డ్ పీపుల్ కావాలి ఈ వచ్చిన రిజల్ట్స్ని అన్నింటినీ ఇంటర్ప్రిట్ చేయడానికి. ఒకవేళ చక్కగా అనాలిటిక్స్ చేయకపోతే ఇన్కరెక్ట్ కాన్ఫిగరేషన్స్ అనేది ఇన్కరెక్ట్ కాన్ఫిగరేషన్ వల్ల ఎఫెక్ట్ అవుతారు చాలామంది అనాలిటిక్స్.